తెలంగాణలో మూడో విడత నామినేషన్లు ముగిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. మరోవైపు ఓటర్లకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. పల్లెకు 10 లక్షలు, మా అభ్యర్థులే సర్పంచ్లు అంటూ తెలంగాణ పల్లెలకు బీజేపీ ఆఫర్ ఇస్తోంది. ఎన్నికల దాకా ఎందుకు, ఏకగ్రీవం చేసుకోండి అంటూ విజ్ఞప్తి చేస్తోంది. పల్లెల్లో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ బీజేపీ వ్యూహం ఫలించేనా? తెలంగాణలో 2028 అసెంబ్లీకి రోడ్ మ్యాప్ వేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక సంస్థల సమరంలో గట్టి పోటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ నేతలకు బాధ్యతలు అప్పగించి కేడర్ ను లీడర్లుగా మలుచుకునే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఇంకేముంది, కాషాయ నేతలు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కొన్ని చోట్ల వేలం పాటలు నడిస్తే, ఇంకొన్ని చోట్ల ప్రోత్సాహక నిధుల పేరుతో నేతలు ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచే నిధులు వస్తాయి. గ్రామంలో ప్రతి పనికి కేంద్ర నిధులే కారణం అంటోంది బీజేపీ. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయనే నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి నియోజకవర్గ నేతల వరకు అందరిది ఒకటే మాట. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి 10 లక్షల రూపాయలు నిధులిస్తామంటున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10 గ్రామాలైనా ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీల్లో పైచేయి సాధించడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఎదిరించి మెజారిటీ స్థానాల్లో గెలవడం అంటే బీజేపీకి కొంచెం కష్టమైన పనే. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు పోటీ కూడా చేయలేదనే ప్రచారం కూడా ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తక్కువలో తక్కువ 50 గ్రామాల్లో అయినా తమ మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 1000 గ్రామాల్లో అయినా పాగా వేసే దిశగా కమలం నేతలు ప్లాన్ చేశారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర సహకారాన్నే ప్రచార అస్త్రాలుగా ముందుకు వెళ్తోంది బీజేపీ కేడర్. మరి కాషాయ దళం వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.